హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. దిస్ ఇస్ శ్రీను మల్లంపల్లి. ఈరోజు మనం సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ప్రకృతి వైద్యులు డాక్టర్ వెంకన్న గారితో ఉన్నాం. ఆరోగ్యాభిమానులకు నమస్కారం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ కస్తూరి. నేను షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ బిజినెస్ చేస్తాను. అంతకుముందు గవర్నమెంట్ జాబ్ ఉండే. సార్ ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చారు సార్? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చారు? నాకు పాదాలు ప్రాబ్లం ఉండే, అంటే నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఒకసారి శ్రావణ వీడియోస్ లాగ్ ద్వారా చూసి నాకు హెల్త్ మొత్తం అసలు ఒక 2 months బ్యాక్ ఫీవర్ తోడు వచ్చిన సార్ దగ్గరికి. ఒక 3 sessions నీకు ఎప్పటిలాగా మళ్ళీ నడవగలిగిన, కంటిన్యూగా వస్తున్నా. మళ్ళీ అంటే మధ్యలో గ్యాప్ వచ్చిన 1 month ఓకే అయిపోయినాక మళ్ళీ మధ్యలో ఏదైనా పెయిన్ వస్తే వస్తున్నా. సార్ మీకు ఎలా ట్రీట్మెంట్ చేశారు సార్? సారు చాలా సూపర్. ట్రీట్మెంట్ కానీ అంటే సార్ బిహేవియర్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సారు. బాగానే ఇచ్చారు. అదే ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చిండే టాబ్లెట్స్ వల్ల తగ్గిందా అని. టాబ్లెట్స్ ఒక 15 days వాడినాక ఒక 15 days అసలు కంటిన్యూ అసలు వాడలేక ఒక 15 daysకే ఉంటాయి టాబ్లెట్స్ అనేటివి. ఒక టాబ్లెట్ అట్లనే ఉంచి నేను ఒక 25 days ఆ టాబ్లెట్ను క్యారీ చేసిన. పెయిన్ తగ్గిందా లేదని కూడా గమనించిన. మొత్తం తగ్గిపోయింది టాబ్లెట్ వల్ల కాదు. మొన్న కూడా పెయిన్స్ వస్తే టాబ్లెట్స్ ఇచ్చిండు. టాబ్లెట్ ఇప్పటివరకు 1 week నుంచి వాడలేదు టాబ్లెట్, అట్లనే పక్క పెట్టిన. చెప్పారు మీకు? మొన్న వచ్చినప్పుడు ఒక జ్యూస్ తీసుకెళ్ళినా బాగానే ఉన్నది. డైజెషన్ బాగానే ఉన్నది. మీరు ఫస్ట్ నడవలేకున్నప్పుడు వచ్చారు, ఇక్కడికి ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నారు. చాలా బాగా నడుస్తున్నాను. అసలు నడవంటే పాదాలు అసలు ఒక అడుగు వేయాలంటే చాలా ప్రాబ్లం ఉంటుండే. అది దాదాపుగా తగ్గిపోయింది. ఒక 2.5 years నుంచి చాలా ప్రాబ్లం ఉండే. హోమియోపతి వాడినా, ఆయుర్వేదిక్ వేరే దగ్గర సార్ చెప్తే కూడా వాడినా, కానీ ఆయిల్స్ రాయడము ఎట్లా తగ్గుతుంది అసలు లైఫ్ మొత్తం ఇట్లనే అనుకున్నా. సడన్లీ మీ శ్రావణ వీడియో ద్వారా చూసేసి సార్ దగ్గరకు వచ్చినాక ఒక గమ్యం అయితే కనబడ్డది. నమ్మకం అయితే వచ్చింది, మళ్ళీ నడవగలరు అని. ఇప్పుడు ఇంకా నొప్పి వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నారు. నొప్పి ఇప్పుడు ఏం లేదు. కాకపోతే నేను చెప్పలు షూస్ కొంచెం వేరే చేంజ్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎక్కడంటే ఈ నీ బ్యాక్ సైడు. అది మొన్న జస్ట్ 1 week కింద వచ్చింది. 1 week కింద వచ్చినాను, తగ్గింది. ఇంకా కొంచెం ఉన్నది. సెకండ్ సిట్టింగ్ చేద్దామని వచ్చిన. మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ ఈ ప్రాంతంలో ప్రెస్ అవుతుంది. ఇక్కడ మనం నడుస్తుంటే ఇక్కడ ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఇదంతా ఇక్కడ ఈ పెయిన్ అయితే మొత్తం తగ్గిపోయింది. ఇదంతా ఉంటుండే. ఇక్కడ నడుస్తే అడిగే రాకపోవు, ఇక్కడ కట్టేతుందేమో అన్నట్టు ఉంటుండే. ఇదైతే మొత్తం క్లియర్ అయింది. దాదాపుగా చాలా క్లియర్ అయింది. హ్యాపీగా ఉన్నది ఇప్పుడైతే. థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. చాలా బాగా చేశారండి. అట్లా థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఛార్జ్ చాలా మినిమం వెరీ మినిమం. అప్పుడు ఒక ఫస్ట్ మీ శ్రావణ వీడియో ద్వారా చూసినప్పుడు ఒక ఆంటీ చెప్పినట్టు కూడా చూడండి, మినిమం అంటే మినిమం ఎంత ఉంటుందో అనుకున్నా. నేను వచ్చినాక చెప్తే నేను కూడా స్టన్ అయిపోయినా. 200 rupees మాత్రమే ఛార్జ్ చేస్తారు సారు. అంటే మా వీడియో మేము కరెక్ట్ గానే చెప్పామా సార్, లేకపోతే చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకా వచ్చినాక సార్ బిహేవియర్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కూడా అందరూ ఒకళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడుకుంటున్నాం అందరం. మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా సార్? నేను ఆల్రెడీ చేశానండి. సార్ ఇప్పుడు కస్తూరి శ్రీనివాస్ గారు అని చెప్పి ఈయన వచ్చారు. ఈయనకి ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు సార్? సార్ కస్తూరి శ్రీనివాస్ గారు, ఇందాక ఆయన పేరు పరిచయం చేసుకున్నారు. సార్కు నడవడం అసలు చాలా కష్టంగా ఉండేది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత కష్టం అంటే అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది నాకు తెలిసి 2 సిట్టింగ్స్లో సెట్ అయింది. మూడో సిట్టింగ్ వరకు పూర్తిగా నడవగలిగారు. నొప్పి తగ్గింది. తనతో పాటుగా వేరే వాళ్ళని కూడా తీసుకొని నాకు తగ్గింది, మీరు కూడా రండి అని చెప్పి తీసుకొని వచ్చారు. అయితే సార్ కొన్ని ప్రయాణాలు కావచ్చు, రకరకాల పనులు
ఉంటాయి, బిజీ ఉంటారు ఎప్పుడు. దానివల్ల కొంత మళ్ళీ ఎప్పుడెప్పుడన్నా పెయిన్ వచ్చినప్పుడు మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. తర్వాత డైట్ సంబంధించినటువంటిది ఇంకా మనం చెప్పినటువంటి పూర్తిగా 100% సార్ అయితే పాటించలేదు. కొన్ని కొన్ని పాటించారు. తనకున్నటువంటి పని ఒత్తిడి అయితేమి రకరకాల కారణాల వల్ల కొంత అంతా పాటించలేకపోయినప్పటికీ సార్కు నొప్పి తగ్గింది. సార్ సార్కి ఏం ట్రీట్మెంట్ చేశారు సార్? ఆక్యుపెంచరే. సార్కు వేరే ట్రీట్మెంట్ ఏం చేయలేదు. మసాజ్ కానీ అట్లాంటివి కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఆక్యుపెంచర్ ట్రీట్మెంటే చేసాము. ఆ తర్వాత ఫుడ్ సప్లిమెంటరీ 1-2 ఇచ్చాం, సెట్ అయింది. ఇప్పుడు సార్ వచ్చారు కదా సార్, పూర్తిగా తగ్గినట్ల ఇంకొంచెం ఇంకా సిట్టింగ్స్ కనపడతాయా? ఇంకా అవసరం లేదు సార్కి, తగ్గినట్టే. చిన్న చిన్న ఏదైనా పెయిన్ ఉంటే ఇంటికాడ మామూలు ప్రెజర్ చేసుకోవచ్చు. ఇంకా జ్యూస్లో ఏమైనా అడ్వైజ్ చేశారా సార్? జ్యూస్ అంటే మన దగ్గర వేరే సి భక్తులను జ్యూస్ ఉంటే ఒకటి ఇచ్చాము, ఫుడ్ సప్లిమెంటరీ అది. తర్వాత మిగతా అదొకటే సార్ దాదాపు వాడింది. సార్ మీ సిద్ధ ఆరోగ్య కేంద్రానికి వచ్చి మీరు జ్యూస్లు సలహా ఇస్తున్నారు, ఒకసారి అవి మీ ఇంట్లో చేసుకోలేని పరిస్థితి ఉంది కొంతమందికి. మీరు ఎట్లయినా వాటిని ఏమైనా అందుబాటులో తీసుకొచ్చారా సార్? అంటే ఇక్కడ ఒకటండి, ఇంటి దగ్గర చేసుకున్నదే 100% బెటర్. మీ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం తరఫున చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీరు ఇంటికన్నా తయారు చేసుకోండి. ఉదాహరణకి షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ పేషెంట్లకు మేము చెప్పేది దానిమ్మ, అలాగే నేరేడు గింజల పౌడర్ కలుపుకొని తాగమంటాం దానిమ్మ జ్యూస్లో ఉదయం సాయంత్రం. అట్లా కొంతమందికి సాధ్యం కాదు. సాధ్యం కానటువంటి వాళ్ళు మాకు ఇట్లా సాధ్యం కావట్లేదు అంటే మేమేం చేస్తామంటే కాకరకాయ జ్యూస్, అంటే కాకరకాయ తర్వాత నేరేడు గింజల పౌడరు, ఇంకా 3 వేరేది మిక్స్ అయి ఉంటుంది, ఆ జ్యూస్ ఇస్తుంటాం చేసుకోలేనటువంటి వాళ్ళకి. తర్వాత గోధుమ గడ్డి కూడా ఇంటి దగ్గర తయారు చేసుకోమని చెప్తాం కొంతమంది. చాలామంది మాకు కష్టమవుతుంది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి గోధుమ గడ్డి పౌడర్ ఇస్తుంటాం. మరి పౌడర్ వల్ల అంత బెనిఫిట్ ఉంటుందా అంటే కనీసం ఫుడ్లో మెల్ల 50% ఉంటుంది, 100% ఉండకపోతే 50% ఉంటుంది. అట్లా అయితే మనం ఇంటి దగ్గర చేసుకునేది బెటరు. లేనటువంటి వాళ్ళకి మాత్రం మేము ఫుడ్ సప్లిమెంటరీగా కొన్ని జ్యూసులు, అంటే ఆల్రెడీ చాలా కంపెనీలు ఉన్నాయి, వాటిని ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి దాంట్లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని సిస్టమ్ ప్రకారం ఉన్నటువంటి కొన్ని జ్యూసులు మేము సజెస్ట్ చేస్తాం. సార్ మీ దగ్గరికి ఇప్పుడు రూరల్ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది ఏ ప్రాబ్లంతో వస్తున్నారు సార్? అంటే ఒక్కటి ప్రాబ్లం అని కాదు, మీకు ఉదాహరణకి బెంగళూరు, మైసూరు, రాయచూరు, ఇటు మహారాష్ట్ర, అటుపోతే విశాఖపట్నం, కాకినాడ, తర్వాత విజయవాడ, నెల్లూరు, కడప, గుంటూరు, ఇట్లా ఏపీ నుంచి, తెలంగాణ నుంచి నిజామాబాదు, ఆదిలాబాదు, మంచిర్యాల, ఆదిలాబాదుకు ఇంకా పైన ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత కామారెడ్డి, గోదావరిఖని, పెద్దపల్లి, గజ్వేలు, మన మహబూబ్ నగరు, గద్వాల నుంచి, ఇట్లా అన్ని రకాల జిల్లాల నుంచి వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్క ప్రాబ్లంతో రావట్లేదు. మేజర్గా వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది వచ్చేవాటి వాళ్ళు బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు ఉన్నప్పటికీ అల్సర్ పేషెంట్లు ఉన్నారు, తర్వాత వేరే ఇతర ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల స్కిన్ ఎలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆస్తమా పేషెంట్లు ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ అది వస్తున్నారు. తర్వాత వెయిట్ లాస్, హెవీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ లాస్ కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత పైల్స్, తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా చాలా ప్రాబ్లం తోటి మన దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా ఒక్క రోజులో రిజల్ట్ వస్తుందని మేము చెప్పట్లేదు. ఏ ఒక్కరికి కూడా మీకు ఒక సిట్టింగ్లోనే ఒక్క రోజునే రిజల్ట్ వస్తుందని మేము చెప్పట్లేదు. కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి త్వరగా నయం కావచ్చు, కొంతమందికి టైం పట్టవచ్చు. అందుకే మేమేం చెప్తుంటే మ్యాక్సిమం 3 నెలల్లో మీ బాడీలో మార్పు వస్తుంది, మీకు రిజల్ట్ వస్తుంది. దీనికి మనం చెప్పేటటువంటి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో భాగంగా నేచురోపతి డైట్ ఇస్తుంటాం. ఫుడ్ సప్లిమెంటరీ అవసరమైన ఫుడ్ సప్లిమెంటరీ కొన్ని ఇస్తుంటాం. దీనివల్ల వాళ్ళకి అనేక ప్రయోజనాలు జరుగుతున్నాయి, చాలామందికి ఆరోగ్యాలు బాగవుతున్నాయి. మళ్ళీ వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని తీసుకొస్తాం. మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది, ఎర్రగడ్డలో. ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కో స్కూల్, మోతీనగర్ డాన్ బాస్కో స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది.
ఎవరైనా ఈజీగా రావచ్చు. ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి 24 అవర్స్ బోరబండ వెళ్ళే ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి. ఆ ఆటో ఎక్కి గౌతమ్ పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది, ఆర్చి ఉంటుంది. అక్కడ దిగితే కూడా మీకు ఒక 2 అడుగుల ముందు లోనకి వస్తే క్లినిక్ ఉంటుంది. అలాగే మా ఫోన్ నెంబర్ 8790999327. ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదా మేము పలానా రోజు వస్తున్నాం, ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు. లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి వెంకట గారు, మీ విలువైన సమయం కేటాయించినందుకు. ఆరోగ్యాభిమానులారా, శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఆ వీడియో నచ్చితే మీకు 10 మందికి షేర్ చేయండి. ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.